ఫిజియోథెరపీ చేయడానికి వచ్చామని చెప్పి వృద్ధ దంపతులను ఓ ముఠా కడతీర్చింది. ఈ ఘటన రాష్ట్ర రాజధానిలో సంచలనం రేపింది. భార్యాభర్తలను పథకం ప్రకారం హత్య చేశారా, ఆస్తి తగాదాలు లాంటి కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల దృశ్యాలతో పాటు సాంకేతిక సాక్ష్యాల సేకరణపైన దృష్టి సారించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. జనచైతన్య ఫేజ్ 3లో నివసించే విశ్రాంత ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగి షేక్ అబ్దుల్లా, అతని భార్య విశ్రాంత ఆచార్యురాలు రిజ్వానాతో కలిసి 4వ అంతస్తులో నివసిస్తున్నారు. వీరికి 4 పిల్లలు. వారంతా విదేశాల్లో స్థిరపడ్డారు. ఇటీవలే వీరు నూతన భవనం నిర్మించుకుని నెలన్నర క్రితం అందులోకి వచ్చారు. శుక్రవారం సాయంత్రం 2 ఆగంతకులు వృద్ధ దంపతుల నివాసం వద్దకు చేరుకుని కాపలాదారుడికి ఫిజియోథెరపీ చేసేందుకు వచ్చామని చెప్పి 4వ అంతస్తు పైకి వెళ్లారు. వచ్చిన దుండగుల్లో ఒకరు కిందే ఉండగా మరొకరు దంపతులు ఉండే నివాసంలోకి వెళ్లాడు. ఇద్దరిలో ఒకరు నెత్తికి టోపీ, మాస్కు ధరించి ఉండగా మరొకరు బోర్ఖా ధరించి ఉన్నట్లు సీసీ కెమెరాల దృశ్యాల్లో గుర్తించారు. వీరిద్దరూ దాదాపు 40 నిమిషాల పాటు అక్కడే ఉన్నారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇద్దరు దుండగులు ఇంట్లోకి వెళ్లి డబ్బు, నగలు, విలువైన భూపత్రాలు దోచుకుపోయారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధ దంపతులు రక్తపు మడుగులో పడి ఉన్నారని, కత్తితో చంపినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. షేక్ అబ్దుల్లా ఒంటిపై 7 కత్తిపోట్లు, రిజ్వానా ఛాతీపై 1 కత్తిపోటు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. ఈ బిల్డింగ్ సొంతంగా కట్టుకొని మిగతా వాటన్నిటిని రెంట్ ఇచ్చి దీంట్లో ఒక డూప్లెక్స్లో ఉంటున్నారు. నిన్న సాయంత్రము రఫ్లీ 5 o'clockకి 2 వ్యక్తులు వచ్చారు. దాంట్లో ఒక మేల్గా సస్పెక్ట్ చేస్తున్న అతను ఒక బుర్కా వేసుకొని వాచ్మెన్ దగ్గరకు వచ్చి మసాజ్ చేయడానికి మమ్మల్ని బుక్ చేసుకున్నారు అంటే ఆ వాచ్మెన్ పైకి కాల్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాడు. వాళ్ళు పంపిమన్నప్పుడు వీళ్ళిద్దరు పైకి వెళ్తారు. ఒక అతనేమో వితిన్ మినిట్స్లో అతను వెళ్ళిపోతాడు. ఒక రిమైనింగ్ ఇంకొక వ్యక్తి, ఆ బుర్కా వేసుకున్న వ్యక్తి 40 minutes తర్వాత అతని కిందకి వెళ్తాడు. వాళ్ళు ఈ మర్డర్ చేశారని చెప్పి ప్రిలిమినరీగా సస్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా మిగతా అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వీళ్ళకి పిల్లలు 4 కూడా, ఒకళ్ళు 2 యుఎస్లో 2 లండన్లో ఉండటంతో ఇంకా మాకు కాంటాక్ట్ చేయటము, తర్వాత వీళ్ళకి ఏదైనా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళే చెప్పగలగాలి. ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్స్ ఏమన్నా దేని గురించా ఇంట్లో సెర్చ్ చేసినట్లుగా అంతా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏ పరిస్థితులలో వాళ్ళు మర్డర్ అయిందనేది ఒక కొంతవరకు క్లూ వీళ్ళ పిల్లల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. వృద్ధ దంపతులను చంపిన దుండగులను పక్కా ఆధారాలతో త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.